వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబాల కోసం స్వీయ రక్షణ జాగ్రత్తలు తప్పనిసరి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అమ్మవారి ఉంజల్ సేవా ఉత్సవం. పుట్టలగడ్డ గ్రామ అభివృద్ధి నా ధ్యేయమని తెలిపిన తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాష్య నాయక్. నల్గొండ జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు శిక్షణ. నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పోలీ పాడ్యమి వేడుకలు. పప్పు అరుణ రాజుగౌడ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్య కిరణ్లో మానసిక వికలాంగులకు అన్నదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. నేడు నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పథకం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే మహిళా మనులకు చీరలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. నేడు నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పథకం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళామణులకు చీరలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,15,00,000 కుటుంబాలున్నాయి. అందులో 1 కోటి మంది మహిళలకు ఆత్మగౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు ఈ శనివారం నుండి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చీరలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా అడుగడుగునా నిలుస్తుందని మంత్రి మరియు ఎమ్మెల్సీ అన్నారు. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో పలువురి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పెళ్లి ఖర్చుల్లో భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల కలలను నిజం చేస్తూ సంక్షేమం ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు మీరు బతుకమ్మ చీరలు వేస్తే అవన్నీ ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చీర చూస్తే 800 రూపాయలకు చీర చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఇస్తాం ఈ ప్రభుత్వం. కాబట్టి చీరలు రాకుండా కానీ గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రాకపోతే మా వెంకయ్య గారితో చెప్పి కొత్త కొనిస్తాం మీరు, కానీ మీరు గొడవ చేయకండి. ఎందుకంటే చీరలు మంచుకున్నాయి కాబట్టి. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి మహిళలకు పెద్దపీట ఇస్తా ఉన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలే రుణాలు ఇస్తామన్నాడు ప్రభుత్వం. ఆ తర్వాత బస్సులు, పెట్రోల్ బంక్స్, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో పోతాం ఈ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ముందు మన రాబోయేలో మా ప్రభుత్వమే. కాబట్టి మీరందరూ ఎల్లవేళలా ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుందని మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో మన ఆర్ఎండ్బి మంత్రివర్యులు ఈ నల్గొండ జిల్లాని ఎంతో అభివృద్ధి చేస్తామని, ఇలా రోడ్స్ కానివ్వండి, ఇలా హైవేస్ కానివ్వండి, బైపాస్లు కానివ్వండి, వీధి రైళ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మంత్రి గారు అకుండా దృష్టితో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎంతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. మీరందరూ మీ పాత్రను పోషించి గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి. కాబట్టి మీరందరూ ఏం చేయాలి, మాకు యునానిమస్ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ యునానిమస్ ఎన్నుకుంటే మాకు భారత తప్పుతుంది. తర్వాత అభివృద్ధి చేయాల్సిన ఏదైనా ఖర్చు పెట్టే పని కూడా మీ అందరికీ గ్రామాల్లో అభివృద్ధి చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ అక్కడ చెల్లెలందరూ కూడా మా పార్టీని, తర్వాత మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి,
ఇక్కడ మా మంత్రి వెంకటరెడ్డి గారు కానివ్వండి, అటు ఉత్తమ్ కుమార్ గారు అందరూ కూడా ఇలా సన్నబియ్యం ఇచ్చి, రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఇందిరా ఇల్లు ఇచ్చి, 6 గ్యారెంటీలు ఇచ్చి, బస్సు ఫ్రీ ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాం ఈ ప్రభుత్వం. మీ అందరికీ 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంతకుముందు 10 ఏళ్ళు మనం ఉన్నాం, మన 10 ఏళ్ళు మనం ఉంటాం. మీ అందరికీ తెలుసు రాజపేట వాళ్ళు ఇక్కడ ఉన్నారా? రాజపేట తిప్పడలో వాళ్ళు, రాజపేట వెంకటరామరెడ్డి వాళ్ళు ఇంకా చేయబడుతుంది. మా తెల్లమ్మ ఉన్న రాజపేటకి వచ్చిన పురంధేశ్వరి వచ్చినప్పుడు ఉన్నావా? వెంకటరామరావు బిడ్డ వచ్చినప్పుడు ఉన్నావా? ఊళ్ళో ఎన్ని కోట్లు ఇచ్చినావు అప్పుడు? 20 ఏళ్ళ కింద 10 కోట్ల రూపాయలు ఒక్క ఊళ్ళో పంపించిన నేను 20 ఏళ్ళ కింద. అలాగే బుద్ధారం అనే చిన్న ఊర్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అన్నపర్తిలో 6 కోట్ల రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూసినా మహిళా సంఘం, మా ఊర్లో బ్రాహ్మణ మహిళలో 10 కోట్లు ఇచ్చినాం. సంఘాల తీసుకొని రైతులకు 2 రూపాయలు 3 రూపాయలు నిధికిచ్చే కనిపించేది మేడం, వాళ్ళకు లోనింగ్ ఇచ్చేది. అప్పుడు నిజంగా బ్యాంకర్స్ కూడా చాలా, అంటే మన ప్రభుత్వం నేనైతే పోయి కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ లో ఎమ్మెల్యేగా నేనే పోయి కూర్చునేవారు. సంఘాలను తీసుకుపోయి నేను రోజు నాకు రోజు ఒక బ్యాంక్ రూట్ పెట్టుకునేవాడిని. అట్లా ఆఫీసర్ వాళ్ళ బ్యాంకుల గవర్నమెంట్ ద్వారా కలెక్టర్లకు చెప్పి డిపాజిట్ పిలిపించి, ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి ఆ విధంగా మహిళా సంఘాలకు ఇచ్చినప్పుడు మళ్ళా మనం వచ్చి 2 సంవత్సరాలు అయి ఉచితంగా మీరు బస్ ఎక్కినా అడుగుతున్నాను టికెట్, వారు టికెట్ అడుగుతలేరు. మీరు చిన్న ఇంట్లో ఉంటే కూడా కరెంటు బిల్లు అడుగుతున్నారా? వారు అడుగుతలేరు. మీకు రేషన్ కార్డు వచ్చినాయి కదా, 10 ఏళ్ళు కేసీఆర్ కూడా వచ్చినాయా? గట్టిగా చెప్పాలి. రావాలి సన్నబియ్యం సన్నబియ్యంతో తింటూ రాలేదా? ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయా? అప్పుడు వచ్చినాయి 10 ఏళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇదే తెలంగాణ కదా. ఈ కాంగ్రెస్ కాబట్టి కరెంట్ చెప్పి కాంగ్రెస్ కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం. ఇందిరామ రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మీకోసం, పేదోళ్ళ కోసం, పైసల కోసం కాదు, దొరల కోసం కాదు, నలుగురు లీడర్ల కోసం కాదు, ఏదో 4 రోడ్లు వేయగానే లీడర్ కాదు. పేదవాడు సంతోషంగా నవ్వుకుంటా, కళ్ళలో నీళ్లు రాకుండా 2 పూటల కడుపు నుండి అన్నం తింటూ పిల్లలకు చదివించాలి. 150 కోట్లతోని నల్గొండ నగరికల్లో 150 కోట్లు, మునుగోడ్ల 150 కోట్లు, మంచి మంచి హాస్టళ్లతోని రూమ్ కి 2 నలుగురు ఉండే విధంగా పెద్ద పెద్ద మన క్రికెట్ గ్రౌండ్లతోని హాస్టల్ స్కూల్ అక్కడే ఉండే విధంగా 20,000 కోట్లతో స్కూల్ కడుతున్నాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ చూసింది, నల్గొండ హాస్పిటల్ మీరు ఎట్లయిందో, ఇప్పుడు మెడికల్ కార్ ఎట్లయిందో చూసింది కదా. హాస్పిటల్ కలెక్టర్ గారు ఎండబడి దాని అంత ఎక్విప్మెంట్ గవర్నమెంట్ పరంగా కొద్దిగా నాతో కొద్దిగా పెట్టించి దాదాపు 800 మంది డెలివరీస్ అవుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఉస్మానియా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే నల్గొండ. లేటెస్ట్ గా కొన్ని ఆపరేషన్లు చేస్తే బయట పోతే హైదరాబాద్ పోతే 3-4 లక్షలు అయిపోయింది. నల్గొండలో హాస్పిటల్స్ ఉంటాయి, అది 2-3 లక్షలు బిల్ వేస్తారు. అలాంటి మిషన్ ఒక 1,50,000 లక్షలు పెట్టి అమెరికాకి తెప్పించి నేను కలెక్టర్ గారు చెప్తే ఇవన్నీ కూడా విశేషంగా కృషి చేస్తూ ఆ బెంగాలే కాదు ప్రతి సంవత్సరం కదా ఎవరు తన దగ్గరకు వచ్చిన పనిచేస్తూ నల్గొండ జిల్లాకు నాకు ముఖ్యంగా మంత్రిగా నాకు సగం భారం తగ్గుతుంది కలెక్టర్ గారు దేవాడు. నేను లేకుండా సగం పనులు వాళ్ళే చేస్తారు. ఇప్పుడే చెప్పింది తెలుగునారు వ్యక్తులకు ఆయన నల్గొండ కాన్ఫరెన్స్ కాదు, మనం మీరు నన్ను తిట్టద్దు, మీరందరూ మన కాన్ఫరెన్స్ వాళ్ళు ఎక్కడైనా సరే మనోళ్ళే కదా, పేదవాళ్ళే కదా అని చెప్పి అక్కడ ఒక ఎవరో వచ్చి ఈ సోలార్ ఇంటి మీద బ్యాటరీ అది మన బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆ ఎన్జిఓ వాళ్ళు వచ్చి మన ఆ బ్యాటరీ నింపుకొని పోయి ఆ తర్వాత నెలకు 3 నుంచి 4,000, 5,000 వరకు వాళ్ళకు 50 కుటుంబాలకు ఆదాయం వస్తుంది. మీరు ఒక 50 లక్షల రూపాయలు ప్రతి ఫౌండేషన్ ఇవ్వాలని చెప్తే నేను వెంటనే ఇదే వాళ్ళకు కూర్చొని వాళ్ళకు పిలిపిస్తే నిజంగా నేను నమ్మలే ఫస్ట్ కలెక్టర్ గారు చెప్తే. ఈరోజు అది నిజమై కనీసం 3-4,000 ఆదాయం 50 కుటుంబాలకు వస్తుంది. నిజంగా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని అభినందిస్తూ ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమందరం మినిస్టర్స్ ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మహిళలని కోటీశ్వరులు చేసే భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సోలార్ కూడా ఒకటి చేయాలని చెప్పి ముందుగా
మన ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో కొండరెడ్డిపల్లి అని అచ్చంపేట దగ్గర అలా ఊర్లో అన్ని గ్రామాలకి అన్ని ఇళ్ళ మీద పెట్టడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టి స్వయం సంఘాలకు మహిళల్ని ఆర్థికంగా పైకొచ్చే భావం అదొక భాగం. నిజంగా ఒక మంచి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చీరల పంపిణీ కార్యక్రమం పాల్గొంటున్న సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండే ఎమ్మెల్సీ అయ్యాడు. మన కాన్ఫరెన్స్ కూడా ఆయన వచ్చే 10 కోట్లలో మనకు కూడా బడ్జెట్ ఇవ్వాలని, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, మన పీడీఆర్డీ శేఖర్ రెడ్డి గారికి, ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు, మా సోదరు అఫీస్ ఖాన్ గారికి, మార్కెట్ చైర్మన్ రమేష్ గారు, సంపత్ రెడ్డి గారు, రామరెడ్డి గారికి, ఇంకా మార్కెట్ వైద్యులు వెంకటరెడ్డి గారు, మా సోదరుని మీ అందరి అధ్యక్షురాలు, మా చిన్నకాపురం అంటే నాకు ఎంతో ఇష్టమైన ఊరది. మాదేవి చిన్నప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ ఊర్లోనే తిరిగేది ఎక్కువ. అంటే దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంది. రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవడం, గ్రామీణ రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపడుతుందన్నారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంది. రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవడం, గ్రామీణ రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టిందన్నారు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 65 కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్ను పరిశీలించారు. వాహనాల యొక్క వేగం, ప్రజల రాకపోకలు, రోడ్డు క్రాసింగ్, ఇంజనీరింగ్ లోపాలు, లైటింగ్ ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు మొదలగు అంశాలను పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ నిరంతరం ప్రజల రక్షణలో కృషి చేస్తుంది. ప్రజా భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తపనతో ముందుకు వెళ్తున్నామని సూచించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాద స్థలాల వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉంటూ రోడ్డు దాటాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహన నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వేగ నియంత్రణతో వాహనాలు నడపాలని, రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయొద్దని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష, ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శుక్రవారం ఆలయంలో నిత్య పూజలతో పాటు సాంప్రదాయ పర్వయాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభులకు ఆస్థాన పరంగా పూజించిన తదుపరి సాయంత్రం వేళ ఆండాల అమ్మవారి ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్ది ఉంజల్ సేవ ఉత్సవాన్ని చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శుక్రవారం ఆలయంలో నిత్య పూజలతో పాటు సాంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థానపరంగా పూజించిన తదుపరి సాయంత్రం వేళ ఆండాల అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్ది ఉంజల్ సేవ ఉత్సవాన్ని చేపట్టారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి నివేదించారు. ఆస్థాన విద్వాంసులు సన్నాయి రాగాలు, డోలు వాయిద్యాలు, మేళతాళాలతో సంకీర్తనలు పలికించి అమ్మవారికి నివేదన సమర్పించారు. ప్రధాన ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆండాల అమ్మవారి ఉంజల్ సేవ మహోత్సవం ఆలయ అర్చకులు నిర్వహించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలలో ప్రజలు నీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ తన సొంత నిధులతో 4 బోర్లను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తండా ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలన్న ఉద్దేశంతో వీధి లైట్లు, నీటి కొరత, తండావాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో ప్రజలు నీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్ తన సొంత నిధులతో 4 బోర్లను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తండా ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో వీధి లైట్లు, నీటి కొరత లేకుండా తండావాసులు ఇబ్బందులు పడకుండా ఉండాలని తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నానని, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో గ్రామ అభివృద్ధికి వెళ్తున్నానని అన్నారు. అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ నాయక్, హరిచంద్ర నాయక్, జబ్బార్ లాల్, మాజీ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, మాజీ 1వ వార్డు సభ్యులు కిషన్ నాయక్, మంగ్య, 8వ వార్డు పిఎస్సిఎస్ సభ్యులు రాములు, డాక్యా సురా, మాతృ, బాలు, సామ, మణిశంకర్, లాలు, బిచ్చు, రంగా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
115 నిమిషాలు తీసుకోవాలి 2,000 మంది ఇక్కడ దాకా అక్కడ పోలేదు అక్కడ తీసుకోవాలి ఇక్కడ ఏమైనా అవసరం కూడా ఇంకా తప్పైనా కూడా నేను నేర్పిస్తాను 5 నిమిషాలు నేర్పిస్తాను వాటర్ పెంచుకుంటే మీ అందరూ పెంచుకుంటారు కొంచెం तारा मन्ना उसको हीरो अशोक कमला शंभू तभी एक बोर होता अभी सारी बड़ा 12 से ऊंचे आपको बोर मोटे एक बोर ना अच्छे बोर वो घर में एक बोर है घर में चलेगा सारी बड़ा ये जाएगा मैं गिरे सारी बोल रही అభివృద్ధి అనే తెలియని దానికి అభివృద్ధి అంటూ ఇంట్లో చూపించిన సర్పంచ్ గారికి పుట్టలగడ గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియదు పుట్టలగడ గ్రామానికి. అభివృద్ధి అంటే ఏంటో తెలియజేసిన వారికి ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ మొత్తం మా తండ్రిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దానికి డ్రైనేజీలు, మురికి కాలువలు, లైటింగ్లు, బోర్ వాటరు అన్నిటికీ సొంత నిధులతోటే చేపిస్తున్నాడు. సీసీ రోడ్లు అన్నిటికీ సర్పంచ్ గారు ముందుండి తన సొంత నిధులతో చేపిస్తున్నారు. అదేవిధంగా దానికి ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంకోసారి కూడా మమ్మల్ని అభివృద్ధిని చూసి న్యాయం ఎట్టుకుంటుంది అనే దాని మీదనే మీరు కూడా చర్చలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా అభివృద్ధిని చూసి నెక్స్ట్ టైం మమ్మల్ని చూడండి అని చెప్తున్నాం. ఈరోజు పుట్టలగడ్డ గ్రామంలో నీటి సేకరణ ఇబ్బంది పడుతున్నందుకు నా సొంత ఖర్చుతోటి మన ఊరికి 3 బోర్లు వేయించడం జరిగింది. వాటి ఖర్చు కూడా 1,50,000 అవుతుంది. కానీ నేనేమంటానంటే మా ఊరికి మంచిగా నీళ్లు సేకరణ అన్ని సేకరణ ఉండాలి, లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ మొత్తం నా ఆయన తెప్పించినాను. కాబట్టి మా ఊరికి అభివృద్ధి చేయాలని నాకు మనసు పడ్డది. కానీ చేస్తూ మా ఊరు ప్రజలు కూడా నేను చేసిన పని కూడా చూసి వాళ్ళు మంచి చేసుకుని సహకరిస్తూ వాళ్ళ సహకారంతో నేను ముందుకు వెళ్తూ పనిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాను. ఇది కాక ఈ 3 బోర్లు కాక ఇంకా త్వరలో ఎలక్షన్ తర్వాత అయిన తర్వాత కూడా ఇంకా 3 బోర్లు కూడా వేయించే బాధ్యత నాదే. ఊరికి ఎటువంటి నీళ్ళ సంవత్సరం ఇబ్బంది పడకుండా కరెంటు, లైట్లు, రోడ్లు, ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్తో సహా ఎవరికి ఇబ్బంది పడకుండా ఇందులో మా ఇల్లు మా ఊరికి ఇప్పుడు 16 వచ్చినాయి. ఇంకో 16 2వ విడత వస్తుంది. ఎవరికి కూడా ఇంటికి ఇబ్బంది పడకుండా మా ఊరికి ఎన్న సమృద్ధిగా చేసుకోవాలి. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ ఉన్నారు. అదేవిధంగా మా బేలారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సహకారం. అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు శంకరనాయ్ గారు సహకారం ఉన్నారు. అదేవిధంగా కళాపన్న ఉన్నారు. వీరందరి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో అందుకు కల్పించి నేను ఈ పనికి ముందుకు చేయాలని ఇలాగే మా వాడు ఒక యూత్ అధ్యక్షుడు ఉన్నారు హరిప్రసాద్ యూత్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రజలు వార్డు నెంబర్ శ్రీరామ్, 3వ వార్డు నెంబర్ శ్రీరామ్ ఉండు, 8వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు తులసిరామ్ ఉండు. అనే విధంగా ఇక్కడ మాతో పడున్న మా మాజీ సర్పంచ్ జబర్లాలు, మా అంగనాయకు 8వ వార్డు డైరెక్టు, ఊరు పెద్ద మనిషి సీనియర్ మోస్ట్ పెద్ద మనిషి హరిప్రసాద్ హరిచంద్ర, మాత్రం అదేవిధంగా మా తమ్ముడు మత్రు, సామ, ఇక్కడ ఉన్న బాలరాజు, రవి, చంద్ర, వెంకులు, గోవిందు, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఈ పనికి అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో నేను ముందు పోతున్నాను. కాబట్టి మీ అందరికీ నా నమస్కారం చెప్తూ ఈ పుట్టలగడ్డ బుద్ధికి చేయాలని నా మనసు ఉన్నది. ఇంకా ఇది కాక ఇంకా చాలా అభివృద్ధి చేయాలని నా మనసు చాలా ఉంది. అన్ని ఊర్లకు దారి, రోడ్లకు దారి కానీ అన్ని ప్రతి ఒక్కరికి గడప మీకు ఏ ఇబ్బంది లేకుండా సహకారం చేసే బాధ్యత మనది. ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఎమ్మెల్యే మనవాడు ఉండు, ఎమ్మెల్సీ మనకు ఉండదు. మీరందరూ సహకరించి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళకి సహకరించి మీరు పనిచేయాలి. కానీ అభివృద్ధి చేయడం పనిచేయడం అనేది తప్పు అని నేను భావిస్తూ ముగిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు ప్రాధికార సంస్థ TSLSA మరియు నల్గొండ జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ DLSA సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల అడ్వకేట్ల కోసం 5 రోజుల మెడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ TSLSA మరియు నల్గొండ జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ DLSA సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల అడ్వకేట్ల కోసం 5 రోజుల మెడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 2025 నవంబర్ 23వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అన్నపర్తిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు హాజరు కానున్నారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెడియేషన్ మరియు ఆర్బిట్రేషన్ సెంటర్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ మరియు గౌరవనీయులు సభ్యులు శ్రీమతి సూర్యపల్లి నంద, న్యాయమూర్తి, మెడియేషన్ మరియు ఆర్బిట్రేషన్ సెంటర్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్చువల్గా హాజరై అడ్వకేట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రారంభోత్సవం 23/11/2025 సమయం ఉదయం 9 గంటలకు. వేదిక మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అన్నపర్తి, నల్గొండ. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు హైకోర్టు న్యాయమూర్తి రాక సందర్భంగా జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ నల్గొండ చైర్మన్ మరియు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి శ్రీ జి సంపూర్ణానంద విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ మహోత్సవ వేడుకలు భారతదేశంలోనే కాకుండా 140 దేశాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. నల్గొండ పట్టణంలోనే శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శతవర్ష మహోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమములతో నిర్వహించబడుతున్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ మహోత్సవ వేడుకలు భారతదేశంలోనే కాకుండా 140 దేశాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. నల్గొండ పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శతవర్ష మహోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమాలతో నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన మరియు సత్సంగం నిర్వహించబడుతుంది. నేడు 100 మంది బీద కుటుంబాల మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నందు బాలికలకు ఆధ్యాత్మిక శ్లోకాలు, భజనలు నిర్వహించి వారికి ఆటల పోటీలు కార్యక్రమం నిర్వహించబడింది. 22 నాడు శ్రీ సత్యసాయిబాబా వారి పల్లకి సేవ నిర్వహించబడును. స్వామివారిని పల్లకిలో పల్లకి యాత్ర, భజనలు, కీర్తనలతో మరియు పద్మానగర్ కాలనీలకు కోలాట బృందంతో పట్టణ పురవీధుల్లో ప్రజలకు బాబావారి దర్శనం కల్పించబడును. ఈ కార్యక్రమంలో మహిళా, పురుష సేవాదళ సభ్యులు, భక్తులు, బాల వికాస విద్యార్థులు, కాలనీవాసులు, పుర ప్రముఖులు, శ్రీ సత్యసాయి సేవా సమితి నల్గొండ కన్వీనర్ పున్నా విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సాయి బాబా మహేశ్వరమే సాయి మహాదేవా సచ సాయి మహాదేవా సాయి మహాదేవా సచ సాయి మహాదేవా గుణ సజన సాయి నీల సదన. దేవరకొండ పట్టణంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పోలిపాడ్యం ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భక్తుల గోత్రనామాలతో స్వామివారికి వినిపించి అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన, పార్వతీ పరమేశ్వరులకు వడిబియ్యం పోయగా మహానివేదన మంగళహారతి నిర్వహించారు. దేవరకొండ పట్టణంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పోలి పాడ్యమి ముగింపు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భక్తుల గోత్రనామాలతో స్వామివారికి వినిపించి అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన, పార్వతీ పరమేశ్వరులకు వడిబియ్యం పోయగా మహానివేదన మంగళహారతి నిర్వహించారు. సాయంకాలం కోనేటి దీపారాధన అత్యంత వైభవంగా వందలాది మంది భక్తులచే నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని అందించి సాయంకాలం దీపాలతో శివలింగం ఆకృతిలో అందంగా అలంకరించిన ముగ్గులు మహిళా విజేతలకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. చంద్రకళ హోలీ పాడ్యం రోజు మనం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఈ నెల రోజుల్లో మనం దీపోత్సవం చేసుకున్నాము. ఈరోజు హోలీ పాడ్యం ఎలా ఎందుకు చేస్తారంటే, హోలీ పాడ్యం అని 4 కోడళ్ళు ఒక అత్తగారు ఉంటారట. అయితే ఆ 4 కోడళ్ళు రోజు 3 కోడళ్ళని తీసుకొని అత్తగారు నది స్నానానికి దీపాలు వదిలిపెడుతుందంట. ఈ చిన్న కోడలు అంటే కొంచెం ఈర్ష స్వభావం ఆ అత్తగారికి ఉన్నదంట. అయితే ఆ చిన్న కోడలు ఏం చేసింది, అయ్యో వీళ్ళు రోజు వెళ్ళి నది స్నానం చేసి దీపాలు వదులుతున్నారు స్వామి, నేను ఎలా చేయలేకపోతున్నా అని రోజు మజ్జిగ చేసి వెన్న తీసేదంట ఆ చిన్న కోడలు. ఆ వెన్న తీసి ఒక ఒత్తి చేసి ఆ వెన్న దీపం వెలిగించి ఆ దీపం రోజు నీళ్ళల్లో వదిలేసేదంట. అయితే చివరి రోజు పోలీ పాడ్యం రోజు ఇలాగనే వదిలివేస్తే ఆ శివకేశవులు వచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకు వ్రతం తీసుకొని వచ్చినా నువ్వు ఎక్కువ అంటే, అదేంటి స్వామి, మా తోటి కోడళ్ళు మా అత్తగారు నదిపోయి రోజు స్నానం చేస్తున్నారు, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వాళ్ళు డంబాచారం కొరకు చేస్తున్నారమ్మా, నువ్వు పరమ భక్తురాలివి, నాకు ఎలా చేయాలని నీకు ఆవేదన ఉన్నది కాబట్టి నీకు ఆ సంకల్పం కలిగింది, రామ్మ రథం ఎక్కి వెళ్దామని స్వర్గానికి తీసుకెళ్ళారట. అందుకే స్వర్గం హోలీ పాడ్యం అని అంటారు. కార్తీక మాసం గురించి ఏమైనా చెప్పండి. మా పేరు గోవిందు లలిత. కార్తీక మాసం గురించి అంటే సూర్యభగవానుడు తులారాశిలో ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసము శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అందుకోసం ఈ నెల రోజులు తెల్లవారుజామునే నది ఉంటే నదికి, లేకుంటే ఇంట్లోనే స్నానం చేసి తులసికోట దగ్గర దేవుని గదిలో దీపాలు పెట్టుకొని అయ్యగారికి దానము, తపము అన్నీ ఈ కార్తీక మాసం చాలా శ్రేయస్కరమైనది. నది స్నానం ఇంకా చాలా మంచిది. వనభోజనాలు, అలాగే శివకేశవులకు దీపారాధన చాలా ముఖ్యము. కార్తీక మాసంలో తులసికోట వద్ద దగ్గర దీపం చాలా కొంచెం కార్తీక మాసము ప్రధానంగా శివకేశవులకు చాలా ప్రధానమైనది. ఉదయం పూట వెలిగించే దీపానికి దామోదర దీపం, కార్తీక దామోదరం అని, సాయంకాలం ప్రదోషకాలంలో వెలిగించే దీపానికి త్రయంబకేశ్వర దీపము అని ప్రశస్తి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానము, జపము, దానము అనేది ముఖ్యమైనది.
ఈ కార్తీక మాసములో ఆల్రెడీ వ్రతాలు సోమవార వ్రతాలు అనేది చాలా ప్రశస్తంగా చేస్తారు. సోమవార వ్రతాలలో స్వామికి కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ కార్తీక మాసంలో ఉపవాసాలను ఆచరించడము అనేది మనకు ఆరోగ్యకరమైన విషయం. అందులో సైన్స్ ఉంది, ఆధ్యాత్మికత ఉన్నది. ఈ ఉపవాసాలు చేయడం వలన మనకి ఈ కాలంలో మనకు కొంచెం డైజెషన్ అనేది ఉండదు. ఏదో ఒక వంకర మనకి పురాతనంగా పూర్వకాలం నుంచి సనాతన ధర్మంలో ఈ ఉపవాస దీక్ష అనేది అన్ని ఉంచడం వలన మనకు రెండు విధాల ఆధ్యాత్మికంగా, ఈ విధంగా సైన్స్ విధంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు చాలా ఘనంగా కోటి దీపోత్సవము, అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్య కార్యక్రమాలు, మిగతా పూజలు కూడా చాలా బాగా జరిగాయి. ఇక్కడ ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శివభగవాన్లకి ముఖ్యంగా పూజలు చాలా బాగా జరుగుతాయి. ఇటు స్వామి రుద్రాంశ సంభూతుడు, శ్రీ హనుమాన్ భగవాన్లకు కూడా చాలా విశిష్టంగా జరుగుతాయి. ఈ గుడికి ఈ దేవాలయానికి రావడం వలన కోరికలు చాలా త్వరగా సిద్ధిస్తాయి. హోలీ పాడ్యమి ఈరోజు ప్రత్యేకత ఏంటిది? శివుడికి అభిషేకం చెప్పగలుగుతారా? ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి 5 గంటల నుంచి అభిషేకాలు. ఈరోజు కార్తీక మాసం నిన్నటికి చివరి అయింది కాబట్టి ఇవాళ లాస్ట్ రోజు పాడ్యమి నాడు చాలా పుణ్యఫలం. ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలానికన్నా రెట్టింపు పుణ్యఫలం ఈరోజు చేసిన దానము, ధర్మము, దీపము ఏం చేసినా కానీ వాళ్ళ చేసిన దానికి రెట్టింపు ఫలం వస్తుందనే భావన మన కార్తీక పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళందరూ ఉదయం నుంచి అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒడిబియ్యాలు ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమాలు జరిగినాయి. చాలా చక్కగా జరిగినాయి. ఆధ్యాత్మికంగా అందరికీ ఎంతో ప్రశాంతత, మనశ్శాంతి. కార్యక్రమాలలో పాల్గొన్నందుకు మనసు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కలిగింది. ఈ నెల రోజులు దీని గురించి మనం చెయ్యాలనే భావన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల, మనం చేస్తుండడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి, ప్రశాంతంగా కలిగింది. చాలా సంతోషంగా ఉంది. 14వ వార్డు మాజీ కౌన్సిలర్ సందగల విజయ్ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మోన్గోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు అరుణ రాజుగౌడ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 14వ వార్డు మాజీ కౌన్సిలర్ సందగల విజయ్ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మోన్గోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు అరుణ రాజుగౌడ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ యువ నాయకులు పబ్బురాజ్ గౌడ్, రాజు గౌడ్కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, కాంగ్రెస్ నాయకులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కామిశెట్టి భాస్కర్, పాషం సంజయ్ బాబు, దాచేపల్లి ప్రకాష్, మోగుదాల రమేష్ గౌడ్, బత్తుల విప్లవ్ గౌడ్, మారగోని శేఖర్ గౌడ్, సుర్వి మహేష్ గౌడ్, పబ్బు శ్రీకాంత్, మలిగే మల్లేష్, రాచకొండ భార్గవ్, సందగల్ల కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలె చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని, వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు.
నల్గొండ పట్టణ కేంద్రంలోనే బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ అనాథాశ్రమంలో కీర్తిశేషులు నల్లగంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లగంతుల రంగయ్య స్వప్న దంపతులు కేక్ కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు. మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలె చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ అనాథ ఆశ్రమంలో కీర్తిశేషులు నల్లకంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లకంతుల రంగయ్య స్వప్న దంపతులు కేక్ కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు. వికలాంగులైన పిల్లల్ని చూస్తూ తమ కుమారుడు ఈశ్వర్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. మానసిక వికలాంగుల పిల్లలకు తమ చేతులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించి తినిపించారు. కార్యక్రమంలో కళాకారులు పాటలు పాడి మానసిక వికలాంగ విద్యార్థులను ఆనందపరిచారు. కార్యక్రమంలో ఈశ్వర్ మేనమామ ఎలిజాల శంకర్, దీప నవీన్ రెడ్డి, డప్పుస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి ఒకసారి జోహార్లు నల్లగంతుల ఈశ్వర్ గారికి, అందరికీ నమస్కారం. నా పేరు ఎలిజాల శంకర్. నేను చాకలేలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మా మేనల్లుడు అయినటువంటి నల్లగంతుల ఈశ్వర్ గారి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సాయి కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మా అల్లుడు గారు వికలాంగుడు అయినటువంటి మా అల్లుడు గారు 16 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా పచ్చి నీరుగడ ముట్టుకోకుండా ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు అలాంటి పిల్లల వారు ఇక్కడ మానసిక వికలాంగ పాఠశాలలో ఉన్నారని తెలుసుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని అలాంటి పిల్లల నల్గొండ పట్టణంలోని సూర్యకిరణ్ మానసిక పాఠశాలలో నల్గొండ శాకలి ఐలమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిజా శంకర్ గారి మేనల్లుడు మరియు
రంగయ్య గారి కుమారుడైనటువంటి నల్లగంట్ల ఈశ్వర్ జన్మదిన సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే నల్లగంట్ల ఈశ్వర్ చిన్నప్పటి నుంచి కూడా మానసిక వికలాంగుడు. అటువంటి వికలాంగుడు మా అల్లుడు అయితే అందరూ మా అల్లుడు అలాంటి పిల్లలు కూడా మానసిక వికలాంగ పాఠశాలలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరి మధ్యలో మా అల్లుడు లేకపోయినా మా అల్లుడిని వాళ్ళందరిలో నేను చూసుకుంటాను అనుకొని ఈ ఆశ్రమానికి వచ్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ అన్నదానాన్ని నిర్వహించారు. బాధ ఎలా ఉంటుందో నా తల్లిగా నాకే తెలుసు. ఇలాంటి ఇంతమంది పిల్లలు ఈ మేడం సార్ అంతా చూస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఫస్ట్ నమస్కారం చెప్పాలండి. కానీ ఇప్పుడు దేవుడు అలాంటి పిల్లలకు వచ్చిందంటే మంచి ఇవ్వాలి, లేకపోతే లేదండి. కానీ అలాంటి జీవించినప్పుడు మా బాబుతో చూసామండి ఆ కష్టం ఎలా ఉంటుందో. కానీ ఏ తల్లికి అలాంటి పరిస్థితి రావద్దు. జరుపుకోవడం జరుగుతుంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా బాబు పిల్లల మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. పడుతున్నటువంటి వారి ఆత్మీయ శాంతి ఈరోజు నల్లగంతుల ఈశ్వర్ పుట్టినరోజు జరుపుకొని ఆ సందర్భంగా తన 16 సంవత్సరాలు జీవించి తన తల్లిదండ్రులకు, తన బంధువులకు, తన కులానికి, తను నివసించిన ఆ బస్తీకి తన జ్ఞాపకాలు మిగిల్చి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి అతను యాది చేసుకుంటూ ఏడికెళ్ళినాడో నల్లగంతుల ఈశ్వరు, తమ్ముడు ఇన్నే ఉండు. అయ్యప్ప స్వామి, అంజనా స్వామి, స్వామి అంజనా స్వామి. వీడియో కేక్ కావాలా? కేక్ లేదు, ఇట్లా హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబాల కోసం స్వీయ రక్షణ జాగ్రత్తలు తప్పనిసరి అన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అమ్మవారి ఉంజల్ సేవా ఉత్సవం. పుట్టలగడ్డ గ్రామ అభివృద్ధి నా ధ్యేయమని తెలిపిన తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాష్య నాయక్. నల్గొండ జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు శిక్షణ. నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పోలి పాడ్యమి వేడుకలు. పప్పు అరుణ రాజుగౌడ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్య కిరణ్లో మానసిక వికలాంగులకు అన్నదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.